హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మయూ క్రియేషన్స్. ఈరోజు ప్యాలలతో 4 టైప్ ఆఫ్ వెరైటీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్యాలలను తీసుకొని దాంట్లో 1 కప్పు వాటర్ పోసేసుకొని ఇలా సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ అండి, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకుందాము. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత టమాటో కూడా స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని సోక్ చేసుకున్న పాలను వేరే బౌల్లోకి ఇలా వాటర్ మొత్తం తీసేసి వేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం పల్లీలు వేగే వరకు అలాగే ఉంచేసి వేగాక పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని కలుపుకొని తర్వాత కొంచెం కరివేపాకు లీవ్స్ వేసుకోండి. క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత అండి, దీంట్లోకి మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం వెల్లుల్లి అండ్ జీరా వేసి ఇలా ఇన్స్టెంట్గా దంచుకొని ఇన్స్టెంట్గా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. వెల్లుల్లి తినడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి, బాగుంటుందండి హెల్త్కి. నెక్స్ట్ టమాటో వేసి ఇలా కలిపేసుకున్నాను. ఈ పీసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉన్నాను. పైనుంచి కొత్తిమీర వేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. పాలలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోండి. కొన్ని సాల్ట్లెస్ పాలాలు ఉంటాయి, విత్ సాల్ట్ పాలాలు ఉంటాయి, చూసుకొని వేసుకోండి. సోక్ చేసుకున్న పాలలను ఇలా ప్యాన్లో వేసేసుకోవాలి. తర్వాత బాగా ఈవెన్గా మసాలా అంతా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పట్టాక చూడండి, సేమ్ రైస్ లాగే అనిపిస్తుంది కదండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అని కూడా అంటారు. అక్కడ ఎక్కువగా తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ తీసుకుంటారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు. దీనిపైనుంచి కొంచెం ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ పిండేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పాలలతో ఇంకో వెరైటీ అండి. ఫస్ట్ పాలల్ని ప్యాన్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మనం చేసేది పాలాలు ఉండలండి. పాలాలు ఉండలు బెల్లంతో చేస్తాము. బెల్లం యూస్ చేసి స్నాక్స్ చేసి పిల్లలకు పెడితే చాలా మంచిది, వాళ్ళకి ఐరన్ వస్తుందని ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో. నేనైతే బెల్లం స్నాక్స్ ఎక్కువ పెడతాను. ఇలా బెల్లం చాప్ చేసేసుకున్నాను. 1 కప్పు పాలలకి 1 స్మాల్ కప్పు బెల్లాన్ని, దానికి 1/2 కప్పు వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే మనకు పాక్ కరెక్ట్గా వస్తుందండి. అప్పుడు మనకు ఉండలుగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. తర్వాత ఈ బెల్లాన్ని అందులో వేసేసి తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ని తీసుకున్నాను. బెల్లము బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఉండలుగా ఉంది కదా బెల్లము, అది కొంచెం వాటర్లో బాగా కరిగి మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు పాక్ రావడం స్టార్ట్ అవుతుంది. పాక్ రావడం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకోవడానికి మనకు కొంచెం బబుల్స్ లాగా వస్తుంది. చూడండి, ఇలా బబుల్స్ వస్తుంది కదా, పాకు రావడం స్టార్ట్ అవుతుంది. కొంచెం బ్రౌన్గా తీగ పాకులాగా రావాలి. అది ఎలా రావాలో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, మనకు పాకు వచ్చిందా లేదో చూసుకోవడానికి ఒక చిట్కా ఉంటుందండి. ఆ చిట్కా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా బ్రౌనిష్గా పాకు వచ్చే వరకు చూసుకోవాలి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ పాకు అనేది ఆ మిశ్రమాన్ని అలా పోసుకొని ఇలా సర్కిల్ లాగా తిప్పుకుంటే మనకు కొంచెం దగ్గరగా వస్తుంది. చూడండి, ఇలా దగ్గరగా వస్తే మనకు పాక్ రెడీ అయినట్టు. అప్పుడు ఉండలు సరిగ్గా వస్తాయి. పాలాలు తీసుకొని ఆ పాకులో కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఆ బెల్లం మిశ్రమము మొత్తం పాలలకి పట్టేలాగా ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత మనము వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలండి. వేడి తగ్గాక మనకు ఉండలు కట్టుకోవడం కష్టమవుతుంది, మనకు ఉండలుగా రావు, అలాగే ఉండిపోతాయి. ఫస్ట్ కొంచెం చేతికి నెయ్యి తీసుకొని తర్వాత అదే మిశ్రమం తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండల్లాగా కట్టుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. వేడి మీదే చేసుకోవాలని చల్లారినాక చేయొద్దు. మీకు చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ పాలాలు ఉండలు రెడీ అండి. మీ పిల్లలకి ఇవ్వండి, చాలా టేస్టీగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్
కరెక్ట్గా కొలతలు యూజ్ చేస్తేనే మనకి ఇలా పాకు వస్తుంది. మెయిన్ మనకు పాకు రావడం ఇంపార్టెంట్. పాకు కుదరకపోతే ఉండలు రావండి. నేను చెప్పినట్టు కొలతలతో మీరు ట్రై చేయండి, కరెక్ట్గా సరిపోతుంది, కరెక్ట్గా వస్తాయండి. చూడండి కరకరలారే పాలాలు ఉండలు రెడీ అండి. నెక్స్ట్ పాలలతో ఇంకో టైప్ ఆఫ్ వెరైటీ పాలాలు తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి అండ్ కరివేపాకు, పల్లీలు, శనగపప్పు తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పల్లీలు అండ్ పుట్నాల పప్పు తీసుకున్నాను. తర్వాత కొంచెం జీరా అండి, జీరా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పల్లీలు, పుట్నాలు అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం మళ్ళీ కొంచెం వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అండ్ జీరా వేసి దంచేసుకొని వేసుకున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కొంచెం పసుపు అండి, పసుపు వేసి బాగా కలిపేసుకున్నాను. తర్వాత ఇవేవైతే పల్లీలు, పుట్నాలు ఉన్నాయో బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలండి. అయితేనే మనకు టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పాలాలు తీసుకొని దాంట్లో కలిపేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా పాలలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా ఉండే మనకు పాలాలు రెడీ అయిపోయినాయండి. దీనిపైకి సాల్ట్ వేసుకొని, ఇంతకుముందు కూడా చెప్పాను, పాలలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువైతే మనకు టేస్ట్ సరిగ్గా రాదు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇవన్నీ నెక్స్ట్ క్రిస్పీగా ఉండే తాలింపు పేలాలు రెడీ అండి. ఇదైతే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకు వెంటనే బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా వెంటనే చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ట్రై చేయండి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ చాలా హెల్తీ కాబట్టి మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వెరైటీకి కొత్తిమీర అండ్ ఆనియన్ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకుంటే మనకు బాగుంటుంది. ఆనియన్ వల్ల ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ 1 టమాటో కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఏం వెరైటీ చేస్తున్నామంటే దీంట్లో కొంచెము క్యారెట్ చాప్ చేసుకొని వేసుకుందాము. క్యారెట్ చాప్ చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. ఏంటో కదండి, బేల్పూరి అండి. బయట ముంత మసాలా అని బేల్పూరి అని అమ్ముతారు కదండి, అదే అండి. ఇన్స్టెంట్గా జస్ట్ 2 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఒక బౌల్లోకి ఇలా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం ధనియా పౌడరు, సాల్ట్ చెప్పాను కదండి, పాలలలో సాల్ట్ ఉంది, టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కారం వేసుకున్నాను. కారం తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. తర్వాత మిక్చర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇవంతా మొత్తము సాల్ట్ అండ్ కారము వీటికి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని తర్వాత పైనుండి పాలాలు వేసేసుకొని పాలలకి బాగా మసాలా పట్టేంత వరకు ఇలా ఈవెన్గా కలిపేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పైనుండి కావాలనుకుంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కావాలని కూడా దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. బయట దొరికే మనకు బేల్ పూరి అండ్ ముంత మసాలా రెడీ అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.